వాసవి ఇలా అడుగుతున్నారండి. నా వయసు 20 సంవత్సరాలు. బరువు మాత్రం అధికంగా ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా పీరియడ్స్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్యుని సంప్రదిస్తే మందులిచ్చారు. స్కానింగ్ తీసి పీసీఓడి అని చెప్పారు. మందులు వాడితే తప్ప నెలసరి రావడం లేదు. ఈ సమస్య ఇలానే కొనసాగితే పెళ్లైన తర్వాత ఏవైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయంగా ఉంది. ఈ సమస్యకు పూర్తి పరిష్కారం ఏంటో తెలియజేయగలరు అని అడుగుతున్నారు. వాసవి గారు, మీ ఉత్తరం చదవడం జరిగిందండి. మీ దీనిలో ఏంటంటే 22 సంవత్సరాలు బరువు ఎక్కువగా ఉన్నాను అన్నారు. సో పీసీఓడి అనేది బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనమాట పీసీఓడి. దీనిలో మీకు హార్మోన్స్ అనేవి మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండడము, అండం విడుదల అవ్వకపోవడము, వీటన్నిటి వల్ల పీరియడ్ మీకు రావట్లేదు. మందులు వాడితేనే పీరియడ్ వస్తుంది. కానీ అలా కాకుండా మందులు వాడకుండా మీకు రెగ్యులర్గా పీరియడ్స్ రావడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత మీకు మళ్ళీ పిల్లలు పుట్టడం కూడా కష్టం అవుతుంది. అది మీరు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడే ముందు బరువు తగ్గండి. బరువు తగ్గినట్టయితే మీకు అండం రెగ్యులర్గా విడుదల అవ్వడం మనం చూస్తూ ఉంటాము. దానివల్ల మీకు పీరియడ్ రెగ్యులర్గా రావడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీ మీరు మందులతో పాటు మీరు మీ యొక్క బాడీని తగ్గించుకోగలిగితే వ్యాయామం చేయడం ద్వారా, డైటింగ్ చేయడం ద్వారా ఇచ్చే మందులు పనిచేస్తాయండి. లేకపోతే మీరు ఎన్ని మందులు వాడినా మీ లైఫ్ స్టైల్ మార్పు చేసుకోకపోతే మీకు ఏ మందులు పనిచేయవన్నమాట. సో మీ ట్రీట్మెంట్ మీ చేతిలో ఉంది. దాన్ని మీరు యూస్ చేసుకొని మీ బరువు తగ్గి మందులు వాడండి. కంపల్సరీ పీసీఓడి నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది.